గాయ్స్ ఈ రోజు వీడియోలో నేను ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ చైన్ గురించి కంప్లీట్ గా డీటెయిల్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వబోతున్నా గైస్. ఓకేనా? సో మీరు నిజంగా ఆప్షన్ ట్రేడింగ్ నుండి ఎర్నింగ్ చేయాలి, మీ లాస్ అయిన అమౌంట్ ని కవర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని నిజం చెప్తున్నా అస్సలు మిస్ అవ్వద్దు బ్రో. ఓకేనా? ఎందుకంటే గైస్ ఆప్షన్ చైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ మీరు కరెక్ట్ ఎనలైజ్ చేసి కూడా మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మార్కెట్ కూడా మీరు అనుకున్న సైడే పోయిందనుకోండి, అయినా సరే లాస్ అవుతుంది. ఒకవేళ మీరు ఆప్షన్ చైన్ లో ఒక కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ ని మీరు తీసుకోకపోతే. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో ఈ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంది, ఏ విధంగా వర్క్ అవుతుంది, మన కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ ఏ విధంగా తీసుకోవాలి ఏంది అనేది క్యాలిక్యులేషన్ చేసి, ఏదో గాలిలో మాటలు ఉన్నాయి గైస్, మొత్తం మీ ముంగట లైవ్ లో చూపిస్తా. మొత్తం క్యాలిక్యులేషన్స్ తో పాటు మొత్తం లాజికల్ అయితే చూపించబోతున్నా. ఓకేనా? సో ఈ వీడియో అనేది అస్సలు మిస్ అవ్వద్దు బ్రో. ఇంత గట్టిగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇక్కడ నుండి నేను ఏంజిల్ వన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటా గైస్. ఓకేనా? సో ఇక్కడ నేనైతే పర్సనల్గా ఏంజిల్ వన్లోనే ట్రేడ్ అనేది చేస్తున్నా గైస్. ఎందుకంటే ఇక్కడ మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఈజీగా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కూడా ఏంజిల్ వన్లో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో చెక్ చేయండి, ఫ్రీగా ఉంటుంది. సో ఏంజిల్ వన్లో అయితే డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సరేనా? సో ఎనీవేస్ గైస్, సో ఇప్పుడైతే మనము ఆప్షన్ చైన్ అనేది దాని గురించి అయితే నేర్చుకుందాం. ఓకేనా? సో ఇక్కడైతే చూసుకోండి, నిఫ్టీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది అండ్ చాలా ఉంటాయి, సెన్సెక్స్ అలాంటి. సో ఆప్షన్ చైన్ అనేది ప్రతి దాంట్లో సేమ్ ఒకే విధంగా అయితే వర్క్ అవుతుంది గైస్. ఓకేనా? సో అందుకోసం ఇప్పుడైతే నేను నిఫ్టీని అయితే ఓపెన్ చేసుకొని నిఫ్టీలో అయితే చూపించబోతున్నా, సరేనా? అండ్ గైస్ ఇక్కడైతే కొంచెము ఏంటంటే నేను మాటికి ఓకేనా అంటే కొంచెం ఇరిటేషన్ అవ్వకండి బ్రో. ఎందుకంటే సో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఏంటంటే మొత్తము డీప్లో మునిగిపోతా అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసే టైము. సో అప్పుడు నేను ఓకేనా అని కొంచెం ఎక్కువ అంటూ ఉంటా. సో కొంచెం ఇరిటేషన్ అవ్వకండి. బట్ గైస్ మీరు ఈ వీడియో చూస్తున్నందుకు సో మీకైతే చాలా అంటే చాలా నాలెడ్జ్ ఇవ్వబోతున్నా. సో నా దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో మీకు షేర్ చేయబోతున్నా. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి నాలెడ్జ్ అనేది మీకు ఎక్కడ కనిపించేది. ఇప్పుడైతే మీకు ఆప్షన్ చైన్ గురించి ప్రతి ఒక్కటి నేర్పిస్తా. ఈ ప్రైజెస్ ఏంటి, ఇక్కడ ఏంటి అసలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఏంటి అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడైతే చూసుకోండి, కాల్డ్ ఎల్టీపీ అని ఉంది. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అని ఉంది, ఇక్కడ పుట్ ప్రైస్ అని ఉంది కదా. సో ఇవి ఏంటి బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒకవేళ గైస్ మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అనుకోండి, సో మీరు అనుకుంటారు ఇక్కడ నుండి మార్కెట్ పైకి పోవచ్చు, సో నేను పైన సైడ్ ఎంట్రీ తీసుకుంటా అని మీరు అనుకుంటారు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడైతే మీరు కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. సో ఇది చాలా బేసిక్ నాలెడ్జ్ గైస్, ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది ఇక్కడైతే. సో కాల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం మార్కెట్ పైకి పోతే కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ పుట్ సైడ్ అంటే ఏంటంటే మార్కెట్ కింద పడుతూ ఉంటే ఇక్కడైతే మనము పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఇది చాలా బేసిక్ నాలెడ్జ్, ఓకేనా? సో ఇక్కడైతే ఇది స్ట్రైక్ ప్రైసెస్ అనేవి ఉంటాయి, సరేనా? సో ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూసుకోండి, ఈ ప్రైజెస్ అనేవి ఇన్నిగానం ఎందుకున్నాయి బ్రో, అసలు ఈ ప్రైజెస్ దేనికోసం ఈ ప్రైజెస్ ఉంటాయి, అండ్ ఈ ప్రైజెస్ దేనికోసం ఉంటాయి, ఈ ప్రైజెస్ దేనికోసం ఉంటాయి, అండ్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇది దేనికోసం ఏంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రత్తగా వినండి, సరేనా గైస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గైస్ మనం ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా. సో వీటికి ఇన్ని ప్రైజెస్ ఎందుకు ఉన్నాయి, ఇవి అసలు దేనికోసం ఈ ప్రైజెస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. సో కొంచెం మొబైల్ని ఇక్కడైతే చేసుకుంటా మీకు ఇప్పుడు పేపర్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ స్ట్రైక్ ప్రైసెస్ ఉన్నాయి కదా, సో ఇవి దేనికోసం, ఈ ప్రైజెస్ అనేవి ఇవి దేనికోసం ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. సో గైస్ ఎప్పుడైనా సరే మనము ఏమైనా కొనాలి, సేల్ చేయాలి అంటే ఒక మార్కెట్లో ఎప్పుడైనా సరే 2% అనేవి ఉండాలి గైస్. ఓకేనా? 2% ఉంటేనే అదొక సక్సెస్ఫుల్ డీల్ అనేది అవుతుంది. అంటే ఒకడు కొనేటోడు ఉండాలి, ఒకడు అమ్మేటోడు ఉండాలి. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య డీల్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ డీల్ అనేది అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్గా స్టాక్ మార్కెట్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఒకడు అమ్మేటోడు ఉంటే ఒకడు కొనేటోడు అనేది ఉంటాడు, ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రైజెస్ అనేవి దేనికోసం ఉన్నాయని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఈ మార్కెట్ అనేది తలిగేసింది. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం A% ఓన్కి ఏం కావాలంటే పొటాటోస్ కావాలనుకోండి, సరేనా? పొటాటోస్ కావాలి A% ఓన్కి. ఇక్కడ B% ఓన్ దగ్గర అయితే పొటాటోస్ ఉన్నాయి. సో వీడు కొనేటోడు, ఇప్పుడు వీడు అమ్మేటోడు, సరేనా గైస్? సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏ పర్సన్ ఏం చేస్తాడంటే B% దగ్గర అయితే పోతాడు, సరేనా? వీడు ఏమంటాడంటే అన్న మాకు ఇన్ని సంచులు పొటాటోస్ కావాలి, ఎగ్జాంపుల్ కోసం ఒక 10 సంచులు పొటాటోస్ కావాలి అని B%కి అడుగుతాడు గైస్, ఓకేనా? సో B% ఏమంటాడంటే ఓకే అన్న ఇస్తా, బట్ ఈరోజు మార్కెట్లో ఒక సంచి ప్రైస్ వచ్చేసి
22,600 నడుస్తుంది అని అంటాడు. సో ఇంతైతే ఉండదు పొటాటో సంచి ప్రైస్, నాకు తెలుసు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రైస్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను, ఓకేనా. జస్ట్ దీనిపైన అయితే ఫోకస్ చేయండి. సో బి పర్సన్ ఏమంటాడంటే ఒక సంచి ప్రైస్ ఇంత అయితే ఉందన్న అని ఏ పర్సన్కి అయితే చెప్తాడు. సో ఇప్పుడు ఇది ఏంటంటే మార్కెట్ ప్రైస్ అనేది కేసు, ఓకేనా. పొటాటో సంచి మార్కెట్ ప్రైస్ ఈరోజు. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మీకు ఈ ప్రైజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఒక్క నిమిషం, ఇది పోతలేదు బ్రో, మార్కెట్ తగిలింది నేను గట్టిగా. సరే చలో, పోయిందా? రైట్. ఇప్పుడైతే చూపిస్తా చూడండి, ఇక్కడ ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా గైస్. సో ఇవి వచ్చేసి మార్కెట్లో ఈరోజు నడుస్తున్న ప్రైస్. ఈరోజు నడుస్తున్న ప్రైస్ వచ్చేసి ఇది గైస్, ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా మధ్యలో మీకైతే. సో దీన్ని అయితే మనం మార్కెట్ ప్రైస్ అంటాం. సో ఈరోజు ఇక్కడైతే ఈ ప్రైస్ అనేది నడుస్తుంది కదా. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఈ ప్రైస్ అనేది నడుస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ అంటే ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ అన్నమాట ఇవి, ఓకేనా. పర్ పొటాటో సంచి ప్రైస్ ఎంతనో ఈరోజు ఎంత నడుస్తుంది అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ స్ట్రైక్ ప్రైస్లు అయితే మనం చూసుకోవచ్చు. అర్థమైపోయింది కదా గైస్. సో ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ అంటే ఏందో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి కదా. సో వీటికి ఏమంటాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము కాల్ సైడ్ వ్యూ నుండి చూడబోతున్నాం, అంటే వీన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తున్నాం, ఓకేనా. కాల్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయితే చూస్తున్నాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తుండు వీడు, కొన్నికైతే వచ్చిండు, వీడు అమ్మనికైతే వచ్చిండు కదా. సో వీడు ఏం చేస్తాడంటే, ఓకే అన్న ఈరోజు ఇంత ప్రైస్ అయితే నడుస్తుంది కదా. సో బట్ నాకు ఈరోజు అవసరం లేదు, నాకు డేట్ ఒక 12కి అవసరం ఉంది అని అంటాడు గైస్, ఓకేనా. 12 రోజు నాకు ఒక 10 సంచులు కావాలన్నా అని. సో ఏ పర్సన్ ఏమంటాడంటే బి పర్సన్తో అంటాడు, నాకు 12 డేట్ రోజు నాకు 10 సంచులు కావాలన్నా, బట్ ఈరోజు ప్రైస్ 22,600 నడుస్తుంది కదా. బట్ నాకు 12కి కావాలి కాబట్టి నాకు 22,400కి కావాలన్న ఒక్క సంచి అని వీడికి అడుగుతాడు, సరేనా. సో ఇప్పుడు బి పర్సన్ ఏం చేస్తాడంటే, ఓకే కొంచెం ఆలోచిస్తాడు అన్నట్టు. ఈరోజు ప్రైస్ 22,600 నడుస్తుంది, బట్ వీనికి డేట్ 12కి కావాలి కదా. సో అప్పటిదాకా ఇంకా మార్కెట్ పడిపోవచ్చు, అంటే ఇంకా సంచుల రేట్ ఇంకా పడిపోవచ్చు. వీడు 22,400కి అడుగుతుండు, బట్ 12th రోజు ఇంకా 22,200 కూడా రావచ్చు, 100 కూడా అవ్వచ్చు అని వీడు ఏం చేస్తాడంటే ఓకే అంటాడు అన్నట్టు. డీల్ ఓకే బ్రో, సరే నీకు 12th రోజు 10 సంచులు ఈ ప్రైస్తో ఇస్తా అని అంటాడు, సరేనా. సో ఇప్పుడు ఏ పర్సన్ ఏమంటాడంటే, ఓకే అన్న థ్యాంక్ యూ, సరే థ్యాంక్ యూ, బట్ మాట అయితే మర్చిపోద్దన్న, మాట మీద కన్ఫర్మ్ ఉండాలి 12th రోజు, సరేనా. నాకైతే 10 సంచులు కావాలి ఈ ప్రైస్తోని అని అంటే వీడు ఏమంటాడంటే, సరే బ్రో ఏమన్నా అడ్వాన్స్ ఇచ్చిపో అని వీడు అంటాడు అన్నట్టు, ఓకేనా. సో వీడు ఏం చేస్తాడంటే కొంచెం అడ్వాన్స్ ఇస్తాడు అన్నట్టు. అడ్వాన్స్ ఎంత ఇస్తాడంటే 22 అంటే 250 రూపీస్ ఇంత, ఒక సంచి పర్ సంచికి ఇంత అయితే అడ్వాన్స్ అనేది ఇస్తాడన్నమాట, ఓకేనా. సో ఇక్కడ అడ్వాన్స్ అయితే పర్ సంచి ఈ ప్రైస్ అయితే ఇచ్చింది కదా. సో ఇక్కడ కూడా సేమ్ గైస్, ఇక్కడైతే ఏవైతే ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా, సో వీనికి అడ్వాన్స్ అనేది ఇస్తాడన్నట్టు. ఇవనేవి అడ్వాన్స్ ప్రైజెస్ అనేవి, ఓకేనా. సో ఇప్పుడైతే ఇక్కడ మొత్తం డీల్ అనేది ఈ అడ్వాన్స్ పైనే నడుస్తుంది, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఇవి ఏవైతే ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా, సో వీటికి మనము ప్రీమియం ప్రైజెస్ అని అంటాము, ఎందుకంటే ఇవన్నీ అడ్వాన్స్ అన్నట్టు. వీడి ఇచ్చిన అడ్వాన్స్ పర్ సంచి, ఒక్క సంచికి 250 రూపీస్ ఇక్కడైతే అడ్వాన్స్ అనేది ఇచ్చేసినాడు, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఓకే అన్న ఇక్కడైతే నాకు అర్థమైపోయింది క్లియర్గా, బట్ ఇక్కడ అడ్వాన్స్ కోసం 2,500 అనేది ప్రైస్ అనేది ఇది ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా క్రియేట్ అయింది. ఒకవేళ వీడు 300 కూడా అడగొచ్చు, 500 కూడా అడగొచ్చు, జస్ట్ 250 రూపీస్ ఎందుకు అడిగిండు పర్ సంచికి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఎప్పుడైనా గైస్ ఇక్కడైతే ప్రీమియం ప్రైస్ అనేది ఎట్లా వెళ్తుంది అంటే, ఇక్కడ అడ్వాన్స్ ప్రైస్, ఇది అడ్వాన్స్ ప్రైస్ అనుకోండి మీరు జస్ట్, ఓకేనా. ఈ అడ్వాన్స్ ప్రైస్ అనేది ఎట్లా వెళ్ళింది, ఇంతే ప్రైస్ ఇవ్వాలి అని ఎట్లా క్యాలిక్యులేషన్స్ ఏం చేస్తే వెళ్ళింది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, సరేనా గైస్. సో ఈరోజు మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 22,600 ఇంత అయితే నడుస్తుంది. బట్ వీనికి ఎప్పుడు కావాలి, డేట్ 12కి కావాలి, ఎంతకు కావాలి, 22,400కి కావాలి కదా. సో ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ఎట్లా వెళ్ళిందంటే, ఈ ప్రైస్లోకి వెళ్ళి ఈ ప్రైస్ మైనస్ చేస్తారు గైస్, ఓకేనా. సో 600లోకి వెళ్ళి 400 పోతే 200 మిగులుతాయి, ఓకేనా. 200 అయితే మిగిలినాయి కదా. ఇంకోటి గైస్, వీడు బి పర్సన్ వీడు ఏం చేస్తుండంటే వీడికి టైం కూడా ఇస్తుంది కదా. ఈరోజు డేట్ ఇంత అయితే నీకు 12కి కావాలి కాబట్టి ఇన్ని రోజులు వీడికి టైం కూడా ఇస్తుంది కాబట్టి, సో వీడు ఏం చేస్తాడంటే టైం వాల్యూ కూడా యాడ్ చేస్తాడు అన్నట్టు. 50 రూపీస్ టైం వాల్యూ అనుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే టైం వాల్యూ ప్లస్ ఈ వాల్యూ కలిసేసి ఈ విధంగా అయితే
250 రూపీస్ అనేది వెళ్ళింది గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా సేమ్ గైస్. సో ఈరోజు ఇంత అయితే నడుస్తుంది కదా. సో వీనికి ఈ డేట్ రోజు కావాలనుకుంటే ఈ స్ట్రైక్ ప్రైస్ మీద తీసుకున్నా అనుకోండి, సో వీడు ఇంత అడ్వాన్స్ అనేది పే అనేది చేస్తాడు. ఓకేనా, సో ఈ అడ్వాన్స్ అనేది ఎట్లా వెళ్ళింది అంటే ఇట్లనే వెళ్ళింది. 24,630 వెళ్ళి 24,450 మైనస్ చేస్తే ఎంత మిగులుతాయి, ఒక దగ్గర ఎంత మిగులుతాయి అనుకోండి అంటే ఒక 180 రూపీస్ వెళ్తాయి అనుకోండి. ఓకేనా, 180. సో ఇక్కడ 205 ఉన్నాయి కదా. సో 180లో ఇంకా మిగతా ఏవైతే మనీ ఉన్నాయి కదా అవన్నీ టైం మనీ అనుకోండి. ఓకేనా, టైం పైసలు అవన్నీ. ఓకేనా, టైం డికే అంటారు ఇక్కడైతే. సో అవన్నీ టోటల్ కలిపేసి ఇక్కడైతే 205 రూపీస్కి ఇక్కడైతే వీడు అడ్వాన్స్ అనేది పే చేసినాడు. ఎప్పటి వరకు ఇక్కడ నేను చెప్పిన కదా ఏ పర్సెంట్కి 12th కావాలి అని. 12th అయితే డీల్ అనేది కన్ఫర్మ్ అయింది కదా గైస్. ఇక్కడైతే 12th డేట్. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా డీల్ చేస్తారు. నాకు ఈరోజు ఇన్ని సంచులు కావాలి బ్రో, ఇంత మాల్ కావాలి నాకు అని ఒక డేట్ అనేది ఫిక్స్ ఉంటుంది కదా. ఒక డేట్ ఫిక్స్ ఉంటేనే అది ఒక డీల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా డేట్ ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇవన్నీ ఎక్స్పైరీ డేట్స్ అనేవి గైస్. ఓకేనా, సో ఇక్కడైతే 18th ఉంది అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో వీళ్ళందరూ 18th రోజు డీల్ కన్ఫర్మ్ చేసినారు అన్నట్టు. ఇప్పుడు 25కి నొక్కితే ఇది చేంజ్ అయిపోతుంది అన్నట్టు. సో వీళ్ళందరూ 25కి డీల్ అనేది కన్ఫర్మ్ చేసినారు. ఎగ్జాక్ట్లీ 25 రాగానే ఈ డీల్ అనేది సాల్వ్ అనేది అయిపోతుంది. అందుకోసమే ఈ ప్రైజెస్కి వాల్యూ అనేది ఉండదు గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన గైస్. ఓకేనా, సో ఇక్కడైతే మీకు అర్థమైపోయింది కదా. సో ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ అంటే ఏంది, ఇక్కడ ప్రీమియం ప్రైసెస్ ఇవి ఎట్లా వెళ్తాయి, ఎందుకు ఉంటాయి ఇవి అడ్వాన్స్ ప్రైసెస్ అన్నట్టు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అండ్ ఇవి వచ్చేసి ఇవి మార్కెట్ ప్రైసెస్ అనుకున్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనము కాల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినాం కదా. సో ఇక్కడ పుట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా సేమ్ ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏ పర్సన్ ఏంటంటే వీడు కొన్నికి వచ్చిండు, బట్ ఇక్కడ సైడ్ పుట్ సైడ్ ఏమవుతుందంటే వీడు అమ్మనికి వచ్చిండు అన్నట్టు. వీడే అమ్మేటోడు వీడే కొనేటోడు అని అనుకోండి, సింపుల్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం మార్కెట్ పైకి పోతే కాల్ సైడ్ పోతాం, అండ్ మార్కెట్ కిందికి వస్తే ఇక్కడైతే మనం పుట్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడైతే మీకు కన్ఫర్మ్ అయిపోయింది కదా, మొత్తం క్లారిటీగా అర్థమైపోయింది కదా. సో గైస్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే సో వీడియోని అయితే మళ్ళీ చూడండి బ్రో. ఓకేనా, సరే గైస్. ఓకే, సో వీడియో అనేది చాలా పెద్దగా అవుతుంది. సో మీకు చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఓకేనా, సో నాతోనే ఇంకా ఏమైనా మిస్ అయితే మాత్రం సారీ. ఎప్పుడైనా మళ్ళీ ఇంకోసారి మీకు ఏమైనా మిస్ అవుతుంది బ్రో నాకు అర్థం కావాలంటే మళ్ళీ నేను చేస్తా దీనిపైన వీడియో అనేది. ఓకేనా, ఓకే గైస్. సో ఇప్పుడైతే అర్థమైపోయింది కదా కాల్ ప్రైజెస్ అంటే ఏంది, స్ట్రైక్ ప్రైజెస్ ఏంది, పుట్ ప్రైజెస్ అంటే ఏందో అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తా చూడండి. సో బ్రో ఇక్కడైతే మాకు అర్థమైపోయింది, బట్ బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ పైకి పోతుంది బ్రో. మార్కెట్ పైకి పోతుంటే నువ్వు అన్నావు కదా ఇక్కడ సైడ్ ఎంట్రీ తీసుకోవాలని, బట్ ఇక్కడ నుండి ఏ ప్రైస్లో ఎంట్రీ తీసుకుంటే నాకు ప్రాఫిట్ అవుతుంది, ఏ ప్రైస్ తీసుకుంటే నాకు ప్రాఫిట్ అవుతుంది, ఎందుకు నేను ఏ ప్రైస్ తీసుకుంటున్నా నాకు లాస్ అవుతుందని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కంప్లీట్గా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏ ప్రైస్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అవుతుంది ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి గైస్. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ పేపర్ పైనకి అయితే వచ్చేసాం గైస్. ఓకేనా, సో ఇక్కడ చెప్పినా కదా ఇప్పుడు మనం కాల్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయితే చూస్తున్నాం ఇక్కడైతే అని. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఏ పర్సన్ ఏమన్నాడు డేట్ 12కి వీనికి ఎంత కావాలి 22,400కి కావాలి అని వీని దగ్గర అయితే డీల్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నాడు కదా గైస్. సో ఈరోజు మార్కెట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 22,600 అయితే నడుస్తుంది. సో వీనికి 12th రోజు కావాలి, 12th రోజు ఇంతకైతే కావాలి, సరేనా. బట్ గైస్ 12th రోజు వీడు ఇంతకైతే తీసుకుంటాడు, డీల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. బట్ మార్కెట్ అనేది ఆ రోజు వీడు అనుకుంటాడు వీడు 22,400కి వీడికి అమ్మేస్తా అని, అంటే తగ్గిపోతుంది అని వీడు అనుకున్నాడు. బట్ ఆ రోజు మార్కెట్ ఏమైందంటే ఇంకా పెరిగిపోయింది అన్నట్టు, 22,700 అయిపోయింది అని అనుకోండి. ఓకేనా, ఈరోజు అంటే వీనికి కావాల్సిన రోజు 22,700 పెరిగిపోయింది అనుకోండి. సో వీడు డీల్ కన్ఫర్మ్ చేసిండు, వీడు అడ్వాన్స్ కూడా పే చేసిండు కాబట్టి వీనికి అమ్మాల్సి వస్తుంది, అది రూలు. ఎందుకంటే వీడు అడ్వాన్స్ పే చేసిండు, బాండ్ పేపర్స్ పైన రాపించుకున్నారు, ఒక కాంట్రాక్ట్ అనేది అయిపోయింది కాబట్టి వీడు ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఏమైనా ఉండని, తగ్గని పెరగని ఏమన్నా అని వీడు ఆ రోజు డీల్లో ఏమైతే అడిగిన ప్రైస్కి వీడు అమ్మాల్సి వస్తుంది. ఓకేనా, సో వీడు ఏంటంటే ఏ పర్సన్ ఇంత అడిగిండు కాబట్టి, సో ఆ రోజు డీల్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి, సో వీడు ఏం చేస్తాడంటే వీనికైతే సేల్ చేసేస్తాడు గైస్ 22,400కి.
సేల్ చేసేస్తాడు. ఓకేనా. సో వీనికి చూడండి ఈరోజు మార్కెట్ ప్రైస్ ఎంత అయితే నడుస్తుంది కదా, సో ఆ రోజు వీడు డీల్ కన్ఫర్మ్ చేసినందుకు వీనికి ఎంత టోటల్గా ఎంత ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, 300 రూపీస్ ప్రాఫిట్ అనేది అవుతుంది గైస్ పర్ సంచికి. ఓకేనా, ఒక్క సంచికి ఇంత అయితే ప్రాఫిట్ అవుతుంది గైస్. ఓకేనా. సో బట్ వీడు అప్పుడు ప్రీమియం ప్రైస్ కూడా ఇచ్చింది కదా, కొంచెం అడ్వాన్స్ కూడా పే చేసింది కదా, సో దీంట్లోకి వెళ్ళి వీడు అడ్వాన్స్ కూడా కట్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఎంత పే చేసింది గైస్, వీడు 250 రూపీస్ అడ్వాన్స్ పే చేసింది అనుకోండి. సో వీనికి అడ్వాన్స్ కూడా కట్ అయ్యి పర్ సంచికి ఒక 50 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది ఉంటుంది గైస్. ఓకేనా. సో వీడు 10 సంచులు తీసుకుంటుంది కాబట్టి 500 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఆ రోజు తీసుకుంటే. ఓకేనా. సో ఈ విధంగా అయితే వీనికైతే ప్రాఫిట్ అనేది నడుస్తుంది బ్రో. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఒకవేళ ఇక్కడ వీడు ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే ఆ రోజు వీడు కొనే రోజు మార్కెట్ ప్రైస్ అనేది పెరిగిపోయింది కాబట్టి. ఒకవేళ వీడు కొనే రోజు తగ్గిపోయింది అనుకోండి బ్రో, అంటే వీడు ఎంతకు డీల్ చేసిండు, 22,400కి డీల్ చేసిండు కదా. ఒకవేళ మార్కెట్ ప్రైస్ 22,200కి పడిపోయింది అనుకోండి, వీని దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఇంకా 200 లాసే ఉంటుంది కదా. సో వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే వీని దగ్గర పోకుండా డైరెక్ట్ మార్కెట్ నుండే తీసుకుంటాడు. సో వీనికి ఏమవుతుందంటే వీడు ఏదైతే ప్రీమియం ప్రైస్ వీనికి అడ్వాన్స్ ఇచ్చిండు కదా, సో అదైతే వీడు కోల్పోవాల్సి వస్తుంది. వీడు పోయి మళ్ళీ అన్న అడ్వాన్స్ నాకు ఇచ్చేయన్న మార్కెట్ ప్రైస్ తగ్గిపోయిందంటే వీడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆ రోజు డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. వీడు అంటాడు, అరే ఎందుకు ఇస్తావా నేను అడ్వాన్స్, నువ్వు కొంటావు అనుకుంటే కొనుక్కో, నువ్వు అన్నావు కదా 2200 400 కొంటా అంటే కొనుక్కో, నేను అదే ప్రైస్తో నీకు అమ్ముతా, బట్ నేనైతే అడ్వాన్స్ అనేది పే చేయ, నీ ఇష్టం అని అంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే వీడు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చింది కదా, సో అదైతే వీడు కోల్పోవాల్సి అయితే వస్తుంది, వీడు అడ్వాన్స్ అనేది లాస్ అయిపోతాడు. ఓకేనా, ఇక్కడ ఎంత 250 రూపీస్ అడ్వాన్స్ అనేది లాస్ అయిపోతాడు గైస్. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నడుస్తుంది గైస్. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, జాగ్రత్తగా వినండి. సో ఈ ప్రజెంట్ ప్రైస్ ఎంత నడుస్తుంది, 613 రూపీస్ అయితే నడుస్తుంది కదా. ఒకవేళ వీడు ఎక్స్పైరీ 18 అయితే ఉంది కదా, ఈరోజు వీడు ఇక్కడైతే తీసుకుందాం సరే, 18 ఎక్స్పైరీ రోజు ఏ పర్సన్ వాడు ఏమంటాడంటే వీని దగ్గర పోయి, అన్న నాకు 24,500కి ఇన్ని సంచులు కావాలన్నా 18th రోజు అని అంటే, సో డీల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ ఇంత అయితే వచ్చేసింది అనుకో, 24,650 రూపీస్ వచ్చేసింది అనుకో, బట్ వీడు డీల్ చేసింది కాబట్టి వీనికైతే ఇంత అనేది ప్రాఫిట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇంత అయితే ఇంతకైతే అడిగింది కాబట్టి వీడు ఇంతకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. సో అప్పుడు వీడు అడ్వాన్స్ కూడా పే చేసింది కాబట్టి ఇంత అయితే అడ్వాన్స్ ఉంటుంది. అంతే ఎక్కడ ఉంది, ఇది 161 రూపీస్ అయితే అడ్వాన్స్ పే చేస్తాడు. వీనికి వచ్చిన ప్రాఫిట్ నుండి అడ్వాన్స్ తీసేసి మనకి ఎంతో అంత ప్రాఫిట్ అనేది అవుతుంది గైస్. ఓకేనా. సో ఇక్కడ కూడా మీరు కూడా ఎప్పుడైనా సరే ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి గైస్, కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసుకోండి. ఇక్కడైతే మీకు ఈ స్ట్రైక్ ప్రైస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ మార్కెట్ నడుస్తుంది కదా, దీనికి పైన ఏవైతే ప్రైజెస్ ఉంటాయి కదా, సో వీటికైతే మనం ఇన్ ద మనీ అని అంటాం గైస్. ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి స్ట్రైక్ ప్రైస్కి కింద అయితే ఉన్నాయి కదా, సో వీటికైతే మనము అవుట్ ఆఫ్ ది మనీ అని అంటాం గైస్. ఓకేనా, అవుట్ ఆఫ్ ది మనీ అని అంటాం. అవుట్ ఆఫ్ ది మనీ అని ఎందుకు అంటామంటే ఈరోజు మార్కెట్ ప్రైస్ ఎంత అయితే నడుస్తుంది, బట్ వీడు ఏమంటాడంటే 18th ఒకవేళ ఇక్కడ సైడ్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి గైస్, మీరు కూడా ఒకవేళ ఏ పర్సన్ అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఏ పర్సన్ ఇక్కడ సైడ్ ఎంట్రీ తీసుకున్నాడు అనుకోండి 18th రోజు, ఈరోజు అయితే 2400 600 నడుస్తుంది కదా, సో వీడు ఏమనుకుంటాడంటే దీనికన్నా ఇంకా పెరిగిపోవచ్చు అని వీడు ఏం చేస్తాడంటే అవుట్ ఆఫ్ ది మనీలకు అయితే వెళ్ళిపోతాడు గైస్. ఎగ్జాంపుల్ కోసం 24,800కి తీసుకున్నాడు అనుకోండి, అంటే ఇక్కడ అడ్వాన్స్ చాలా తక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఎన్ని అంటే అన్ని సంచులు పర్చేస్ చేయగలుగుతా అని జస్ట్ 11 రూపీసే కదా అని ఇక్కడైతే తీసుకుంటాడు అనుకోండి. సో ఇది ఏమవుతుందంటే మార్కెట్ ఒకవేళ 24,613 నడుస్తుంది అనుకోండి, ఒకవేళ మార్కెట్ జస్ట్ 24,700 కూడా వచ్చింది అనుకోండి, బట్ వీడికి లాస్ అవుతుంది బ్రో. ఎందుకంటే వీడు 24,800కి వీడు డీల్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి మార్కెట్ ఇంకా వీడు అనుకున్న ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి వీడు ప్రీమియం మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే వీనికైతే లాస్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా. ఒకవేళ వీడు ఇన్ ద మనీలో ట్రేడ్ చేసి తీసుకున్నాడు అనుకోండి గైస్, ఇక్కడ నేను చెప్పినట్టు 24,500కి డీల్ చేసుకున్నాడు అనుకోండి, మార్కెట్ అనేది ఇంకా పెరిగింది అనుకోండి, పెరిగినా సరే వీనికైతే చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది
24,550 వీడికి కూడా ఇంత కూడా ఒకవేళ వీడు అనుకున్న వీనికి ఆపోజిట్ కూడా పోయింది అనుకోండి, అయినా సరే వీనికి ప్రాఫిట్ అనేది ఉంటుంది బ్రో. ఓకేనా. సో ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ కాల్ సైడ్ వచ్చేసి గేస్ ఎప్పుడైనా సరే మనం ఇన్ ద మనీలో అయితే ట్రేడ్ తీసుకోవాలి. అండ్ పుట్ సైడ్ వచ్చేసి గేస్ ఇక్కడ ఇన్ ద మనీ వచ్చేసి ఇక్కడ కింది సైడ్ అయితే ఇన్ ద మనీ ఉంటుంది, ఇక్కడ పైన సైడ్ అయితే అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. సో ఇక్కడ ఏంజిల్ వన్లో మనకి అందుకే ఒక బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే ఇన్ ద మనీ కలర్ చూసుకోండి, ఇక్కడ కొంచెం ఇక్కడైతే ఎట్లుంది చూసుకోండి, ఇక్కడైతే ఇక్కడ వైట్ కలర్ అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ అవుట్ ఆఫ్ ది మనీ. ఓకేనా. కాల్ సైడ్ ఇక్కడ పుట్ సైడ్ వచ్చేసి ఇవైతే అవుట్ ఆఫ్ ది మనీ, ఇవైతే ఇన్ ద మనీ గైస్. ఓకేనా. సో మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకుంటే గైస్ స్ట్రైక్ ప్రైస్ కన్నా ఇన్ ద మనీలోనే ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ మీరు కాల్ సైడ్ తీసుకుంటుంటే ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్ పైన తీసుకోండి, లేదంటే ఇక్కడ దానిపైన జస్ట్ ఒక పైన ప్రైస్ అనేది తీసుకోండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ మీకు అంత ప్రీమియం ప్రైస్ అనేది పెరిగిపోతుంది, అంటే అడ్వాన్స్ అనేది పెరిగిపోతుంది, అడ్వాన్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, బట్ మీకు ఎక్కువ ప్రాఫిట్ కూడా అవుతుంది గైస్. ఓకేనా. సో ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ ది మనీలో తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ అడ్వాన్స్ చాలా తక్కువ ఉంది, ప్రీమియం ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి, నేను ఇక్కడ తీసుకుంటా అంటే మీకు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా 90% లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి గైస్. ఓకేనా. సో ఇక్కడైతే ఇన్ ద మనీ ఇది కాబట్టి, సో మీరు పుట్ సైడ్ అంటే తీసుకుంటే ఇక్కడ కింది దాంట్లో అయితే తీసుకోండి. ఒకవేళ ఇక్కడ అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ ది మనీ తీసుకుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. బట్ గైస్ మీరు స్కాల్పింగ్ చేస్తున్నారంటే సో మీ దగ్గర కొంచెము మీరు ఎక్కువ లాట్స్ తీసుకోవాలంటే కొంచెం ఇక్కడ అవుట్ ఆఫ్ ది మనీలో పోవచ్చు, ఎందుకంటే జస్ట్ మీరు ఒక 2 minutes 3 minutesలో మీరు స్కాల్పింగ్ చేసి బయటకు వచ్చేస్తారు కాబట్టి. ఓకేనా. మీకు స్కాల్పింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఏదైనా వీడియోలో. ఓకేనా. స్కాల్పింగ్లో కూడా ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, ఏ స్ట్రైక్ ప్రైస్ మీద తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా. ఐ హోప్ గైస్ మీకు కంప్లీట్గా అర్థమైపోయింది అనుకుంటున్నా. సో కొంచెం నేను హడాహుడిలా ఎక్స్ప్లెయిన్ చేసిన బ్రో. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పు బ్రో అంటే మళ్ళీ చేద్దాం దీనిపైన వీడియో అనేది. ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.